హాయ్ అండి. కొబ్బరి గోంగూర పచ్చడి చేసానండి. ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి. అవి శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని నీరు లేకుండా చేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు వేసుకుని వేపుకోవాలి. మిరపకాయలు తక్కువ వేసానండి. చాలా కారంగా ఉన్నాయండి అవి. ఎక్కువ కారంగా ఉన్నాయని తక్కువ వేసానండి. వెల్లుల్లి వేయలేదండి. వారం అనేసి వెల్లుల్లి వేయలేదు. వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లి రేకులు వేగిపోయాక మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత గోంగూర వేసుకొని వేపుకోవాలి. కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని పచ్చి వాసన పోయే వరకు కూడా వేపుకోవాలండి. ఇలా వేపేసేసుకుని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి బాగానే. వేగిపోయిందండి. కొబ్బరి ఆడేనండి. దాంట్లోని వేసేసుకుని ఆడేసుకోవాలండి. సాల్ట్ తగినంత వేసుకుని ఆడుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఎంతో కాదండి, కొంచెం వేసుకోవాలి. మీకు పులప ఇష్టం లేని వాళ్ళు అయితే మానేయండి. కొబ్బరి వేస్తున్నాం కదండి, అంతకు వేసుకోవాలి. వేసుకుని అంతే అండి. ముందు ఒకసారి తిప్పుకున్నాకండి కొబ్బరి వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిపి ఆడుకోవాలండి. అంతే అండి. కొబ్బరి గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని వేడి నెయ్యి వేసుకుందండి చాలా బాగుంటుందండి. నేను నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వేడి వేడి అన్నంలోకి వేడి నెయ్యి వేసుకుందంటే చాలా బాగుందండి.